హాయ్ అండి, వెల్కమ్ టు కేరస్ కిచెన్ ఛానల్. బయట ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, ఇంట్లోనే మనము చక్కగా చల్లగా రిఫ్రెషింగ్ కూల్ డ్రింక్ తయారు చేసుకుందామా? నేను ఈరోజు స్ట్రాబెరీ క్రష్ తో చాలా ఈజీగా టేస్టీగా ఉండే డ్రింక్ రెసిపీని చూపించిపోతున్నానండి. చాలా టేస్టీగా మనం ఈ డ్రింక్ ని తయారు చేసుకోవచ్చు. బయట తాగే రసాయన పదార్థాల కన్నా ఇంట్లో తయారు చేసుకోవడం ఉత్తమం కదా. ముందు వీడియోలోకి వెళ్ళిపోదామా? 3/4 కప్ అంతా స్ట్రాబెరీ క్రష్ తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా పంచదార, 4 ఐస్ క్యూబ్స్ వేసుకొని 500 ml అంతా వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా బ్లెండ్ చేసుకుంటున్నానండి. 1 నిమిషం వరకు బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు నేను బ్లెండ్ చేసుకున్నదంతా నేను ఒక కంటైనర్లో వేసుకుంటున్నాను. ఈ సమ్మర్లో చాలా చిల్లుగా తాగితే చాలా బాగుంటుంది కదా. సో ఇప్పుడు మనకి చాలా టేస్టీ అయిన స్ట్రాబెరీ డ్రింక్ అనేది రెడీ అయిపోయిందండి. అందులో నానబెట్టుకున్న సబ్జాని 1 టేబుల్ స్పూన్ అంతా వేసుకున్నాను. సబ్జా ఒంటికి బాగా చలువ చేస్తుంది కదా, అందుకని నేను సబ్జాని యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ అంతా పుదీనా వేసుకున్నాను. ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత నేను 4-5 ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను కదా, చూడండి ఇప్పుడు మనకి స్ట్రాబెరీ డ్రింక్ అనేది రెడీ అయిపోయింది. చూసారా, ఈ జ్యూస్ చాలా బాగుంటుందండి. సో ఒకసారి నేను ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇది బాడీలో ఉన్న హీట్ని తగ్గిస్తుంది, చాలా టేస్టీగా రిఫ్రెషింగ్గా ఉంటుందండి. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చిటికలో అయిపోయింది కదా, పిల్లల నుంచి పెద్దల వరకు కూడా చక్కగా తీసుకోవచ్చు. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అంతేకాదు మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కామెంట్ రూపాన ఎలా వచ్చిందనేది మీ అభిప్రాయం అనేది తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్. అంతేనండి ఇవాళ వీడియో.